గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సభాపర్వం సమస్యల తోరణం అనే వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. చిన్నబోయిన చదువుపై చిన్నారుల పోరాటం అనే వార్త చూస్తున్నాం. తర్వాత కరెంటు తీగలు పట్టుకుని రైతన్న ఆత్మహత్య, మిషన్ భగీరథ నీళ్లు రాక భగీరథ ప్రయత్నం అంటూ మరొక పక్క ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలు అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. ఇక సభాపర్వం సమస్యల తోరణం, మాఫీపై ఫిర్యాదుల వెల్లువ, ఏఈఓల దగ్గరికి రైతుల పరుగులు, బ్యాంకుల వద్ద బారులు, డీసీసీబీ ట్యాక్సుల్లో సగం మందికి రుణమాఫీ అనే వార్త చూస్తున్నాం. 33,000 మందికి మాఫీ కాలేదు అంటూ స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి మాట కూడా చూడొచ్చు. గతి తప్పిన పాలన, మొద్దు నిద్రలో ప్రభుత్వం, అన్ని వర్గాలు రోడ్లపై, 30 నుంచి 40% రైతులకు రుణమాఫీ రానేలేదు, విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక మిత్తిపై తప్పుడు లెక్క, కట్టేది 2,000 కోట్లు, చెప్పేది 7,000 కోట్లు, వడ్డీలపై లెక్క తప్పిన సీఎం, అప్పులపై బీద అరుపులు, 4 అంచెల కంచెల నడుమ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, పోలీసుల భారీ బందోబస్తు, 25న పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ఉండబోతోంది. సర్కారు వైఫల్యాలపై సమరమే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం ఇదే. కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీల అమలుకు పట్టు, నిరుద్యోగ సమస్యలపై నిలదీత, రుణమాఫీపై రణం, బడ్జెట్ సెషన్లో చర్చకు ఒత్తిడి తేనున్న ప్రధాన ప్రతిపక్షం. నేడు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ, ఇదేనా ప్రజాపాలన? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆశా కార్యకర్తల నిరసన, సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్ అందించాలని మరోపక్క చేనేత కార్మికులు ధర్నా చేశారు. మత్స్య కార్మికులు ఆందోళన చేశారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ధర్నా చేశారు. షరతులు లేకుండా జీవన భృతి ఇవ్వాలంటూ బీడీ వర్కర్స్ ధర్నా చేశారు. బురద రోడ్డుపై నాట్లేసి నిరసన అంటూ అనేక చోట్ల జరిగినటువంటి నిరసనకు సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం. రుణమాఫీ తీరుపై నిరసనాస్త్రం, బ్యాంకుల ఎదుట రైతుల ఆందోళన, లక్షలోపు రుణాలు పూర్తిగా మాఫీ కాలేదని ఆవేదన. నూతన న్యాయ చట్టాలపై మీ వైఖరేంటి? వీటితో ప్రాథమిక హక్కులకు విఘాతం, కొన్ని రాష్ట్రాల్లో సవరణలు కోరుతారా లేదంటే యథావిధిగా అమలు చేస్తారా? ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ. నేడు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ బడ్జెట్తో మొరార్జీ రికార్డు బద్దలు, ఈసారైన ఆదాయం పన్ను ఉపశమనం దక్కేనా? ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు, 1,375 చికిత్సల రేట్లు సవరణ. స్వశక్తి మహిళలకు సర్కారు ఢోకా, కుట్టు పైసల్లోనూ కత్తిరింపు, మాట తప్పిన రేవంత్ రెడ్డి సర్కార్. దుస్తుల కుట్టుగూలి 50 చెల్లింపు, 75కు ధర పెంచుతూ జీవో. ఎస్ఎస్ నిధులు మాత్రమే విడుదల, అదనంగా 25 చెల్లిస్తారా లేదా? సర్కారు తీరుపై మహిళల అసహనం. 10,000 కోట్లు ఇవ్వండి, మూసి మురుగునీటి శుద్ధికి 4,000 కోట్లు అందించండి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కోసం 6,000 కోట్లు ఇవ్వండి, ఓఎంసీలకు ముందుగానే గ్యాస్ సబ్సిడీకి అవకాశం ఇవ్వండి, పౌర సరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్, మంత్రుల వినతులు. అక్కడ A1 ఇక్కడ A2 పాలన, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేందుకు చంద్రబాబు కుట్రాండు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి దాశరథి స్ఫూర్తి, నిజాం ప్రభుత్వంపై తిరగబడిన గొప్ప కవి అంటూ దాశరథి జయంతి ఉత్సవాల సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మహబూబాద్లో జరిగినటువంటి చిన్నగూడూరులో ఆయన స్వగ్రామంలో జరిగినటువంటి సభలో మాట్లాడారు. తెలంగాణ భవన్లో దాశరథి చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. 7వ వసంతంలోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్, 3 మొక్కలతో మొదలైన మహా ఉద్యమం, తెలంగాణకు హరితహారమే స్ఫూర్తి, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన మహాకార్యం. ఇప్పటిదాకా నాటిన మొక్కలు 265 కోట్లు, గిన్నీస్ లిమ్కా బుక్ రికార్డ్స్. భువనేశ్వర్లో ప్రారంభమైన 7వ విడత వేడుక. భువనేశ్వర్లోని ఐఆర్సీ గ్రామంలో ఆదివారం ప్రభుత్వ పాఠశాలలో మొక్క నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 7వ విడత ప్రారంభిస్తున్న స్పీకర్ సురామా పాది, మాజీ ఎంపీ సంతోష్ కుమార్. సోమవారం ఖుర్దా జిల్లా పరిధి ఖైపాదర్లోని శ్రీ జగన్నాథన్ కాలేజీలో మొక్కలతో సంతోష్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు. అగ్నిపథ్ స్కీమ్లో స్కామ్, అగ్నివీర్ నియామకాల్లో అక్రమాలు. జీడీపీ వృద్ధి రేటు డౌన్, ఈసారి జీడీపీ 6.5 నుంచి 7% ఆర్థిక సర్వే అంచనా. రియల్ ఢమాల్, Q2లో దేశవ్యాప్తంగా భూముల అమ్మకాలు కుదేలు, హైదరాబాద్లో విక్రయం ఒక్కటే. తెలంగాణ టుడే సర్వే సెట్స్ కన్జర్వేటివ్ గ్రోత్ forecast at 6.5 to 7%. Flags needs for creating more jobs, increasing Chinese direct investments అని ఒక వార్త చూస్తున్నాం. కాల్ ఫర్ స్టాచ్యూస్ ఆఫ్ ఆంధ్ర ఐకాన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ స్పార్క్స్ రో అనే వార్త చూస్తున్నాం. టీఎస్ సెట్ ఫర్ స్ట్రామీ బడ్జెట్ సెషన్. సిద్దిపేట్స్ స్టీల్ బ్యాంక్ డ్రా ప్రైజ్ అని ఒక వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.